ఢిల్లీ లిక్కర్ కేసులో ఏమైంది? కేజ్రీవాల్ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేసింది? కొద్ది రోజుల క్రితం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ ఈడీ ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ అయిన కవిత గారిని అరెస్ట్ చేస్తే డైరెక్ట్గా ఢిల్లీ సీఎం అయిన భరత్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది. ఇంతకు ముందు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మనీష్ సిసోడియా అండ్ సంజీవ్ సింగ్ లాంటి మొత్తం 16 మంది వ్యక్తులని అరెస్ట్ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్గా లోపలేసింది. సో లోక్సభ ఎన్నికలు ఇక ఎన్నో రోజుల సమయం లేదు. మరి అలాంటి సమయంలో అపోజిషన్ లీడర్లను అలాగే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి లోపడేయడానికి కారణం ఏంటో తెలుసా? ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్. అసలు ఈ ఢిల్లీ లిక్కర్ కేసు అంటే ఏంటో తెలుసా? కొన్ని నెలలుగా ఇది హైలైట్ అవుతుంది. మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి అలాగే కొంతమంది బిజినెస్ పీపుల్స్కి ఈ స్కామ్లో ఉన్న లింక్స్ ఏంటో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 2021-2022లో అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ ఢిల్లీలో ఒక లిక్కర్ పాలసీని తీసుకురావడానికి లక్ష్యం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ బిజినెస్లో జరుగుతున్న మోసాల్ని అలాగే మాఫియాని అరికట్టాలని ఢిల్లీ లిక్కర్ ప్రజలందరికీ అందుబాటులో చేసి ఢిల్లీ గవర్నమెంట్కి లిక్కర్ పాలసీలో వచ్చే ఆదాయం పెంచాలని. ఇదే 2021లో ఢిల్లీ తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీ యొక్క లక్ష్యం. అయితే కొత్త లిక్కర్ పాలసీని ఎందుకు తీసుకొచ్చారో అర్థమైంది కదా. అసలు ఈ కొత్త పాలసీకి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఈ కొత్త పాలసీ మెయిన్గా ఢిల్లీలో ఉన్న లిక్కర్ బిజినెస్ కంప్లీట్గా గవర్నమెంట్ చేతి నుండి ప్రైవేట్ చేతికి ఇస్తుంది. అంటే ఢిల్లీలో ఉన్న మద్యం షాపులు ప్రైవేట్ కంపెనీల చేతిలోకి వెళ్ళిపోతాయి. అంతేకాదు ఢిల్లీలో మొత్తం 32 జోన్స్గా డివైడ్ చేసి ఒక మున్సిపల్ వార్డులో 2 లేదా 3 షాపుల్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీలో మద్యం అమ్మకాలు పెంచడానికి గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీలకు బెనిఫిట్స్ కూడా అనుమతించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కొత్త లిక్కర్ పాలసీని అమల్లోకి వచ్చాక మద్యం షాపులు రాత్రి 3 గంటల దాకా షాపులు తెరుచుకొని అమ్ముకోవచ్చు. ఎంఆర్పి ప్రైస్తో సంబంధం లేకుండా ప్రైవేట్ కంపెనీలు వాళ్ళకు ఇష్టం వచ్చిన ధరలకు మద్యం అమ్ముకోవచ్చు. కస్టమర్లకు డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు. అవసరమైతే మద్యం హోమ్ డెలివరీ కూడా చేయవచ్చు. ఈ రూల్స్ వినడానికి చాలా వింతగా ఉన్నాయి కదా. అందుకే రీసెంట్ సమయంలో ఈ కేసు ఇంత వైరల్ అయింది. 2021లో ఈ కొత్త పాలసీ అమల్లోకి వచ్చాక ఢిల్లీలో మద్యం అమ్మకాలు సుమారు 27% పెరిగింది. మద్యం నుండి 8,900 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది. ఈ మద్యం షాపులు అన్ని ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉండడం వల్ల ఈ ఆదాయం గవర్నమెంట్కు రాదు. అయితే ఈ సమయంలో ఢిల్లీలో ఉన్న అపోజిషన్ పార్టీలు అలాగే కొన్ని ఎన్జిఓలు కలిసి ఈ కొత్త మద్యం పాలసీని వ్యతిరేకించాయి. అండ్ ఇది జరిగిన కొద్ది రోజులకే ఢిల్లీ గవర్నమెంట్ కొత్త లిక్కర్ పాలసీని తీసేసి మళ్ళీ పాత లిక్కర్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. ఇది విన్న తర్వాత గొడవ సాల్వ్ అయ్యింది అనుకున్నారు. ఇక్కడి నుండే అసలు గొడవ స్టార్ట్ అయ్యింది. ఎలా అంటే 2022లో నరేష్ కుమార్ ఐఏఎస్ ఢిల్లీకి చీఫ్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. ఆయన ఈ లిక్కర్ పాలసీని చూసి అందులో కొన్ని అవకతవకాలు గమనించారు. అవేంటో తెలుసుకోవాలనే ముందు మరొక విషయం తెలియాలి. అది ఏంటంటే మన దేశంలో అమ్ముడయ్యే దాదాపు అన్ని గూడ్స్ అండ్ సర్వీస్ మీద జిఎస్టీ అనే ట్యాక్స్ సప్లై అవుతుంది. కానీ ఈ జిఎస్టీ ఈ మందు మీద ఉండదు. మద్యం మీద జిఎస్టీ ప్లేస్లో ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ లాంటి ట్యాక్స్ వేసి అమ్ముతారు. కానీ ఢిల్లీలో వచ్చిన ఈ కొత్త లిక్కర్ పాలసీ గవర్నమెంట్కి ట్యాక్స్ల రూపంలో ఈ ఎక్సైజ్ డ్యూటీని అలాగే వ్యాట్ని తగ్గించే ప్రైవేట్ కంపెనీలకు లాభాలు వచ్చేలా చట్టాలు చేసింది. అంటే ఒకప్పుడు ఉండే ఆల్కహాల్ మీద ఉండే 25% ఉండే వ్యాట్ని అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ని కొత్త లిక్కర్ పాలసీలో 1% తగ్గించింది. దీనికి బదులుగా ఎంఆర్పి ప్రైస్ పెంచారు. దీనివల్ల ట్యాక్స్లో వచ్చే ఆదాయం తగ్గిపోయి ప్రైవేట్ కంపెనీలకు లాభాలు పెరిగిపోతాయి. ఇది మాత్రమే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మనీష్ సిసోడియా ఒక లీడర్ ఢిల్లీ ఎక్సైజ్ లీడర్గా ఉన్నప్పుడు గవర్నమెంట్కి లిక్కర్ లైసెన్స్ రూపంలో ప్రైవేట్ కంపెనీల నుంచి రావాల్సిన 140 కోట్ల రూపాయలను కోవిడ్ కారణంగా ఆయన రద్దు చేశారు. దీనివల్ల ఢిల్లీ గవర్నమెంట్ నష్టపోతే ప్రైవేట్ కంపెనీలు చాలా లాభపడ్డాయి. నిజానికి ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి మార్పులు చేసినా ఆ మార్పులన్నీ క్యాబినెట్ అలాగే ఎగ్జిక్యూటివ్ గవర్నర్ అప్రూవల్ చేశాకే అమలు చేయాలి. లిక్కర్ పాలసీలో ఉన్న కొన్ని రూల్స్ని లెఫ్టినెంట్ గవర్నర్ అప్రూవల్ చేయకుండానే అమలు చేశారు. ఢిల్లీ ఎగ్జిక్యూటివ్ రూల్స్ 2010 అలాగే ట్రాన్స్ఫరేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1993 అనే చట్టాల యొక్క వల్స్క్రేషన్ కిందికి వస్తుంది. ఇది గమనించిన ఢిల్లీ సిఎస్ అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఈ లిక్కర్ పాలసీలో ఉన్న అవకతవకలని ఇన్వెస్టిగేషన్ చేయాలని సిబిఐకి ఆర్డర్ చేశారు. సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ ఈ కేసును టేక్ ఓవర్ చేసింది. ఈ స్కామ్లో ఉన్న చాలా మంది ఒక్కొక్కరిగా బయటకు వచ్చారు. ఎలా అంటే ఢిల్లీలో మద్యం షాప్లో లైసెన్స్ ని కొన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక కమ్యూనికేషన్ పెట్టింది. అందులో ఒక వ్యక్తికి సౌత్ ఇండియా సుమారు 100 కోట్ల రూపాయల డబ్బుని
కిక్ బాక్స్ అలాగే కమ్యూనికేషన్ రూపంలో తీసుకున్నాడని సిబిఐ బయటపెట్టింది. అసలు ఈ సౌత్ గ్రూప్ అంటే ఏంటని అనుకుంటున్నారా? చెప్తా చూడండి. ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ ఎక్కువగా లాభాలు సంపాదించడానికి సౌత్ ఇండియాకి చెందిన కొంతమంది వ్యక్తులు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు డబ్బులు ఇచ్చారు. వ్యక్తుల సమూహాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ గా సౌత్ గ్రూప్ గా అనౌన్స్ చేసింది. ఇందులో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు ఎమ్మెల్సీ అయిన కె కవిత, ఒంగోలు ఎంపీ ఏ శ్రీనివాసులరెడ్డి, అరవింద్ పరిమిత డైరెక్టర్ పి శరత్ చంద్రారెడ్డి, సిఏ బుచ్చిబాబు. సౌత్ గ్రూప్ కి అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లకు మధ్య మీడియేటర్ గా ఉన్న అరుణ్ పిల్లై. ఇక్కడ స్కామ్ ఎలా జరిగిందంటే ఢిల్లీ నగరానికి మొత్తం 32 జోన్లుగా విడదీశారు. అందులో 30% జోన్ లో ఉన్న ఆల్కహాల్ బిజినెస్ ను ఇండో స్పిరిట్ అనే కంపెనీ చేజిక్కించుకుంది. అయితే ఈ జూన్ వాళ్లకు రావడానికి ఆమ్ ఆద్మీ పార్టీకి సుమారు 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఇండో స్పిరిట్ అనే కంపెనీ సమీర్ మహ్మద్ అనే వ్యక్తికి సంబంధించింది. అయితే సౌత్ గ్రూప్ లో ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా ఇండో స్పిరిట్ అనే కంపెనీలో వాటా ఉంది. అంటే వీళ్ళంతా కూడా ఈ ఇండో స్పిరిట్ కంపెనీ ద్వారా స్కామ్ కి పాల్పడ్డారు. ఇందులో ఇక కల్వకుంట్ల కవిత గారు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారట. ఎలా అంటే కవిత గారికి సంబంధించిన ఒక వ్యక్తి ఈ ఇండో స్పిరిట్ కంపెనీలోనే వాటా ఉందంట. ఆయన అరుణ్ పిల్లై. అయితే అరుణ్ పిల్లైని ఆ కంపెనీలో వాటాదారిగా పెట్టింది కవిత గారే. అందుకే రీసెంట్ ఈడీ అరెస్ట్ చేసింది. అయితే కవిత గారు అరెస్ట్ అయిన కొన్ని రోజుల్లోనే ఢిల్లీ సీఎం అయిన రవీందర్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. నిజానికి కేసులో అరవింద్ గారు చాలా రోజుల నుండి చాలా నోటీసులు అందుకుంటున్నాడు. అయినా సరే ఆయన ఎప్పుడూ కూడా ఈడీ ఇచ్చిన నోటీసులకి రెస్పాండ్ అవ్వలేదు. కొన్ని ఇన్వెస్టిగేషన్లకి కానీ చేయలేదు. పైగా సిబిఐ, ఈడీ 2 సంస్థలు బీజేపీకి హెల్ప్ చేస్తున్నాయని ఆయన చాలా ఎలిగేషన్ చేశారు. అంతేకాకుండా అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి స్కామ్ జరగలేదని, ఇవన్నీ కూడా కేవలం కక్ష సాధింపులేనని ఆరోపించారు. అయితే ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రవీందర్ కేజ్రీవాల్ సుమారు 9 సార్లు నోటిఫికేషన్లు పంపించింది. అయినా కూడా ఆయన రెస్పాన్స్ కాకపోవడంతో మార్చ్ 21 రోజున ఈడీ ఆఫీసర్స్ లిక్కర్ స్కామ్ గురించి క్వశ్చన్ చేయడానికి రవీందర్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి లోపల వేశారు. ఇప్పటి వరకు మనం ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి మాత్రమే చూసాం. అయితే ఇప్పటి నుండి ఈ స్కామ్ బయటపడ్డాక దీనిని ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ గా మార్చుకోవడానికి చాలా పార్టీలు చూస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటంటే రీసెంట్ టైంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియాలో వేగంగా స్ప్రెడ్ అయ్యింది. 2012లో ఢిల్లీలో ఒక చిన్న పొలిటికల్ పార్టీగా ఒక వ్యక్తి స్టార్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు పంజాబ్, గుజరాత్, అస్సాం, గోవా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ ల్యాడర్ ని జీల్ చేసుకుని రీసెంట్ టైంలో చాలా స్పీడ్ గా ఎక్స్పాండ్ అయ్యింది. ఇది ఇలా చెప్పుకున్నట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఢిల్లీ అండ్ పంజాబ్ రాష్ట్రాల్లో గవర్నమెంట్ ని ఫామ్ చేయడమే కాకుండా వేరే రాష్ట్రాల్లో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా ఆ పార్టీ పోటీ చేసి అక్కడ సీట్లు పెంచుకోవడమే ద్వారా గ్రౌండ్ లెవెల్లో కూడా ఆ పార్టీ బలాన్ని పెంచుకుంటుంది. మన దేశాల్లో ఉన్న నేషనల్ పార్టీల గురించి మాట్లాడితే బీజేపీ అండ్ కాంగ్రెస్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీయే 3rd ప్లేస్ లో ఉంది. అయితే ఈ పార్టీ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది బీజేపీ పార్టీని. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ఇండియన్ కూటమిలో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ జాయిన్ అయ్యింది. అందుకే ఈ పార్టీలు ఎప్పుడు ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటూ కామెంట్లు చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఏ చట్టాన్ని తీసుకొచ్చినా కేజ్రీవాల్ వ్యతిరేకిస్తాడు. సేమ్ అలాగే కేజ్రీవాల్ చేసిన ఒక్క తప్పు బయటపడ్డా ఆయన్ని లాక్ చేయడానికి బీజేపీ కూడా ట్రై చేస్తుంది. ఆల్టర్నేట్ నెగిటివ్ గా క్రియేట్ చేస్తే ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ లో కాంప్లికేట్ గా మారుతాయి. అంటే ఏ పార్టీకి కూడా కంప్లీట్ గా మెజారిటీ రాకపోవడం, ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసినా అది కంప్లీట్ గా 5 years పరిపాలించిన మధ్యలోనే దిగిపోవడం లాంటివి సిచ్యువేషన్ వస్తుందన్నమాట. అందుకే స్టేట్ పాలిటిక్స్ అయినా నేషనల్ పాలిటిక్స్ అయినా ఒక 3rd ఆల్టర్నేట్ పార్టీని అంత త్వరగా రానివ్వరు. ఇది మంచి అయినా చెడైనా పక్కన పెడితే జనరల్ గా పార్టీలు ఇలానే ఆలోచిస్తాయి. అందుకే ఇన్ని నెలలుగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంత వైరల్ అవుతుంది. ఒక పార్టీ దీన్ని సింపతిగా యూజ్ చేసుకుని పవర్లోకి రావాలనుకుంటే మరొక పార్టీ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని అపోజిషన్ ని ఓడించాలనుకుంటుంది. సో ఫైనల్ గా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన జైల్లోనే ఉండే ఢిల్లీ సీఎం గా కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆన్సర్ చేశారు. కొన్ని రూమర్స్ లేకుండా ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినందుకు ఆయన ఢిల్లీ సీఎం పదవికి రిజైన్ చేయాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేసింది. దీని వెనుక ఒక పొలిటికల్ గేమ్ ఉందని నేను ఎందుకన్నానో మీకు అర్థమయ్యే ఉండొచ్చు. ఈ స్కామ్ లో నిజంగానే కేజ్రీవాల్ తప్పు చేశారని బయటపడితే అది నెక్స్ట్ జరిగే లోక్సభ ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుంది. కేజ్రీవాల్ నిరుద్యోగిగా బయటపడితే ఆ పార్టీకి చాలా అడ్వాంటేజ్ గా పడుతుంది. అసలు ఈ కేసు ఎలక్షన్ల ముందు సాల్వ్ అవుతుందా లేదా?